హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిన హాట్ టాపిక్ ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య వార్. అసలు ఇదేంటి, ఈ వార్ ఎందుకు వచ్చింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 minutes లో తెలుసుకుందాం అసలు ఈ ఇరాన్కి ఈ ఇజ్రాయిల్కి వార్ ఎందుకు వచ్చిందో. ఇజ్రాయిల్ ఇరాన్ మ్యాప్ లో చూసుకుంటే రెండు డిఫరెంట్, కొంచెం దూరంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఎక్కడ ఉంది, ఇరాన్ ఎక్కడ ఉంది. ఇజ్రాయిల్ కి ఇరాన్ కి మధ్య ఉన్న దేశాలు ఏంటి? కువైట్, ఖత్తర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జార్డన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ. ఇలా ఇరాన్ లో ఏంటంటే అందరూ ముస్లిమ్స్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇరాన్ లో ఏంటంటే చుట్టూరా ఉండేది ముస్లిమ్స్ వాళ్ళే. ఇజ్రాయెల్ చుట్టూ కూడా ఉండేది ముస్లిమ్స్ వాళ్ళే. మిడిల్ ఈస్ట్ సైడ్ మొత్తం ఉండేది ముస్లిమ్స్ వాళ్ళే అనమాట. ఇజ్రాయెల్ ఒక్కటే ముస్లిమ్స్ దేశం, ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు ఉండరు, ఎనుతులు ఉంటారనమాట. సో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి గొడవ ఏంటంటే, పలాసి అనే ఒక చిన్న గ్రామం ఉందన్నమాట. ఈ పలాసీలో ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే పలాసీ వాళ్ళని ఆక్రమించుకుంటుంది. ఆ భూభాగం అంతా ఆక్రమించుకుంటుంది అనమాట ఇజ్రాయెల్. ఎందుకు? అది మాదే అని ఇజ్రాయెల్, అది మాది అని ఇరాన్. సో పలాసి అనే గ్రామాన్ని ఆక్రమించుకుంటుందని హలాస్ హజన్ అనే వ్యక్తి వచ్చేసేసి ఉగ్రవాది అన్నమాట. ఈ ఉగ్రవాది బయటికి వచ్చాడు. ఇరాన్ తనకి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. ఎందుకు? పరోక్షంగా ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడానికి ఈ ఈ ఉగ్రవాదిని అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అనమాట. ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇరాన్ దగ్గర ఉన్న సిరియా అనే దేశంలో ఒక చిన్న బిల్డింగ్ ఉందన్నమాట. కమాండెంట్స్ ఉంటారు అక్కడ. అంతా ఇరాన్ కి సంబంధించిన టాప్ కమాండర్స్ అందరూ అక్కడే ఉంటారన్నమాట. అందులోనే హజన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆ టాప్ 10 కమాండర్స్ ని ఎయిర్ డిఫెన్స్ తో ఇజ్రాయిల్ ఎవ్వరికి చెప్పకుండా, ఇంటిమేషన్ లేకుండా పేల్చేయడం జరిగింది. అందులో ఇరాన్ కి సంబంధించిన టాప్ 10 కమాండర్స్ ని చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోవడమే కాదా, ఎవరైతే ఉగ్రవాది హజాన్ అనే వ్యక్తి పలాసి కోసం పోరాడుతున్నాడో, ఒక ఉగ్రవాది ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాడో అతన్ని చంపినందుకు, నా దేశంలోనే చంపినందుకు ఇరాన్ ప్రభుత్వం దానికి బదులుగా ఐ విల్ గివ్ ద స్లాబ్ టు యూ, అంటే నేను ఖచ్చితంగా చెంప పగల కొడతాను, చెంపదెబ్బ ఖచ్చితంగా ఇస్తాను అనేసి ఇరాన్ ఇజ్రాయెల్ కి ప్రామిస్ చేసింది. ఈ ప్రామిస్ వార్, ఇప్పుడు జరుగుతున్న వారే ప్రామిస్ వార్ అన్నమాట. నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. ఇదే వార్ యాక్చువల్ గా అయితే ఇరాన్ కి ఇరాక్ కి మధ్య ఆల్రెడీ ఒకసారి యుద్ధం జరిగింది. ఇరాన్ అప్పుడు చాలా విధాలుగా నష్టపోయింది అనమాట. అలా నష్టపోవడం వల్ల ఇజ్రాయెల్ మీద ఎప్పుడు డైరెక్ట్ గా వార్ కి దిగలేదు. ఎప్పుడు దిగాలనుకున్నా కూడా పరోక్షంగా ఉగ్రవాదులను పంపించడం కానీ, ఎయిర్ డిఫెన్సెస్ ని పంపించడం కానీ, ఇలా పరోక్షంగా చేసేదే గాని, ఎప్పుడైనా ఇజ్రాయిల్ చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఇరాన్ గొడవ పడ్డం కానీ ఇలా చేసేది కానీ, ఎప్పుడు ప్రత్యేకంగా అయితే ఇజ్రాయిల్ తో ఇరాన్ గొడవ పడలేదు, ఎప్పుడు యుద్ధం చేయలేదన్నమాట. ఎప్పుడు ఎప్పుడు పరోక్షంగా చేస్తూనే ఉంది అన్నమాట. అయితే ఫస్ట్ ఇరానే ఇజ్రాయెల్ మీదకి ఎయిర్ డిఫెన్సెస్ ద్వారా ఎయిర్ అండ్ ఆల్సో రోడ్ వే, ఇలా ప్రతి ఒక్క దగ్గర పరోక్షంగా గొడవ చేస్తూనే ఉండేదన్నమాట. ఎలా? ఉగ్రవాదులతో తన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని చంపేసేదన్నమాట. ఇలా జరుగుతుండడం వల్ల హజన్ అనే వ్యక్తిని చంపడం వల్ల ఇదంతా గొడవకి కారణం. దీని వల్ల మన ఇండియాకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే గోల్డ్ రేట్ పెరగడం, ఇంకొకటి ఆయిల్. ఎందుకంటే ఇరాన్ నుంచి మనకు ఆయిల్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి నరేంద్ర మోడీ ఇరాన్ నుంచి ఆయిల్ దిగుబడి ఆపేశారు. సో కానీ ఇతర దేశాల దగ్గర నుంచి రావడం కూడా కష్టమే కాబట్టి, ఇరాన్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి సో ఆ ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది. ప్లస్ గోల్డ్ రేట్, ఎందుకంటే కువైట్, ఖత్తర్ ఇలాంటి చోటు నుంచే కదా గోల్డ్ వచ్చేది. సో అటు సైడ్ ఉన్న ప్రదేశాలన్నీ ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయి కానీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయవు. అప్పుడు దిగుమతి చేసుకోవడం ఈ యుద్ధం టైంలో ఖచ్చితంగా రేట్లు అనేది పెరుగుతాయి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంకా భారతదేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం గుజరాత్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంటే ఎవరికైనా, గుజరాత్ లో ఒక ఏప్రిల్లో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ల కిందట. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇజ్రాయెల్ చాలా సపోర్ట్ చేసింది అనమాట. అందుకనే ఇప్పుడు ఇజ్రాయెల్ కే ఖచ్చితంగా మన భారతదేశం సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ కి ఎప్పటికీ చేయదు. పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా కూడా
దేని ద్వారా అయినా సరే ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఉంటుంది మనది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. థ్యాంక్ యూ.